తప్పిపోయి రాలిపోవునండి. అటువంటి జీవితమే మానవుడు కూడా ఈ లోకంలో జీవిస్తుంటున్నాడు. మరొక లేఖనం అంటుంది, మానవుని యొక్క జీవితముల కొరకు 60-70 సంవత్సరములు ఈ లోకంలో ఉండే జీవితం అండి. అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు జీవిస్తాము, అది కూడా ఆయాసము దుఃఖమే అని దేవుని వాక్యం అంటుంది. కానీ మనుషులందరూ అనుకుంటున్నారు ఈ లోకమే శాశ్వతమైనదని, మరొక లోకము లేదని. కానీ దేవుని గ్రంథం అంటుంది ఈ లోకము అశాశ్వతమైనది, శాశ్వతము నిత్యము ఉండేది పరలోక రాజ్యము అని. ఆ పరలోక రాజ్యమును మనుషులందరూ చేరుకోలేని పరిస్థితిలో, దేవుని మహిమను అనుగ్రహించినా వారు పొందుకోలేని స్థితిలో ఉండి ఉండగా, దేవుడు తన కృపను మనందరి ఎడల వెల్లడిపరిచి ఆయనే పరలోకం నుండి దిగివచ్చి మనందరి పాపం నిమిత్తము మరణించి ఉన్నారు, సమాధి చేయబడి ఉన్నారు, తిరిగి 3వ దినాన లేచి ఉన్నారండి. ఇప్పుడు ఎందరైతే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ ఈ అశాశ్వతమైన జీవితము తర్వాత శాశ్వతము నిత్యము దేవునితో ఉండే పరలోక రాజ్యములకు వారసులవుతుంటున్నారండి. గనుక మీరందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని మాటలను తెలియపరుస్తున్నామండి. ఎట్లు విశ్వాసం ఉంచాలి అనగా, యేసు నా ప్రభు అని, నా రక్షకుడని, నా పాపముల కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడని హృదయమునందు విశ్వాసం ఉంచితే చాలు, మీ సకల దుర్నీతి నుండి విడుదల పొందుకుని దేవుడు అనుగ్రహించు పరలోక రాజ్యమునకు వారసులు అవుతుంటున్నారు. కనుక ఈ మాటలందు లక్ష్యము ఉంచండి. కులమని కానీ మతమని కానీ ఈ మాటలకు ఆపాదించకండి. దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. ఆయన రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను ఈ లోకానికి రానే ఉన్నారు. సిద్ధపడిన మనందరినీ తీసుకుని వెళ్ళును. గనుక సిద్ధపడండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను శాశ్వతము నిత్యము నిలుచు పరలోక రాజ్యానికి వారసులు చేయనుగాక. ఆమేన్.